వెల్కమ్ టు సాలిడ్ టీవీ. అతిలో ఒక సుందరి శ్రీదేవి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. నేడు ఈ అందాల తార పుట్టినరోజు. ఆమె లేని బాధను అభిమానులు ఇప్పటికీ అనుభవిస్తున్నారు. శ్రీదేవి మరణం ఇప్పటికీ చాలా మందిని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. తను ఫిబ్రవరి 24, 2018 మరణించారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన శ్రీదేవి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. ఈ అందాల తార తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో వందలాది సినిమాల్లో కథానాయికగా నటించింది. తెలుగులో ఒకప్పుడు ఉన్న అగ్ర హీరోలందరితోనూ నటించింది శ్రీదేవి. అప్పట్లో శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలని చాలా మంది హీరోలు అనుకున్నారు. అయితే ఓ నటుడు కూడా శ్రీదేవిని తానే పెళ్లి చేసుకోవాల్సిందని కూడా తెలిపారు. శ్రీదేవితో పెళ్లి మిస్ చేసుకున్న నటుడు ఎవరో కాదు, సీనియర్ నటుడు, నిర్మాత అయిన మురళీమోహన్. ఒకప్పుడు మురళీమోహన్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మురళీమోహన్ 350కి పైగా చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత ఆయన నిర్మాతగా, బిజినెస్ మ్యాన్ గా ఎదిగారు. ప్రస్తుతం మురళీమోహన్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అలాగే బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, కెరియర్ బిగినింగ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాను. అదే సమయంలో శ్రీదేవి కూడా వరుస సినిమాలతో స్టార్ గా రాణిస్తోంది. ఆ సమయంలో మురళీమోహన్ చూసి శ్రీదేవి తల్లి మురళీమోహన్ ను అల్లుడిగా చేసుకోవాలనుకున్నారట. ఇదే విషయాన్ని శ్రీదేవికి కూడా చెప్పి ఒప్పించారట. అయితే ఆయనకు అప్పటికే పెళ్లై 2 పిల్లలు ఉన్నారు. ఆ విషయం ఆమెకు తెలియక శ్రీదేవిని పెళ్లి చేసుకోమని అడిగారట. అయితే ఒకసారి శ్రీదేవితో కలిసి మురళీమోహన్ ఇంటికి కూడా వచ్చారట. శ్రీదేవిని పెళ్లి చేసుకోమని అడగ్గా ఆయన షాక్ అయ్యారట. ఆయనకు పెళ్లై పిల్లలున్నారని కుదరదని చెప్పారట మురళీమోహన్.